మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉన్న నాయకులు కార్యకర్తలను మీరు సస్పెండ్ చేసుకుంటా పోతే నెక్స్ట్ పార్టీకి ఎవరు ఉంటారు? భరత్ గారి వల్లే మేము పార్టీకి దూరం అవుతున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని పార్టీని గెలిపించకుండా తెలుగుదేశంతో కమిట్ అయిపోయిన తర్వాత రామకుప్పం బై ఎలక్షన్స్ లో పూర్తి మెజారిటీ ఉన్నా మీరు ఎందుకు గెలుచుకోలేకపోయారు? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి అగేన్స్ట్ గా వెళ్ళి నిలబడడం అనేది చిన్న విషయం కాదు. టీడీపీ వాళ్ళతో కుమ్మక్క అయ్యే పరిస్థితి. ఓట్ల కోసం రాజకీయం చేయరంటారు. ఎలక్షన్స్ ముందర నీళ్లు వదిలేస్తే అదే ఎక్కడైతే చెక్ డ్యామ్ పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు, ఆయన వెళ్ళిన మరొక సాయంత్రానికి తీసుకెళ్లిపోయారు. అవన్నీ ఎలక్షన్ స్టంట్స్ కదా. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇనాగరేషన్ ప్రోగ్రామ్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాము. అలానే ఇలా ఇనాగరేషన్ మరి వర్షాలు సరిగా పడని పరిస్థితుల్లో ఏం చేస్తారు? అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పాయింట్. అందుకనే అక్కడ ఒక గేట్ పెట్టి దానికి ఒక మోటార్ పెట్టి వాటర్ ట్యాంకర్ నుంచి నీళ్లు పోసి ఆ మోటార్ ఆన్ చేయగానే ఆ గేట్ ఓపెన్ అయింది. వాటర్ కుప్పం నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి కెనాల్ నిండిపోయింది. దాని తర్వాత ఆ గేట్ ఇంకా అవసరం లేదు కాబట్టి గేట్ తీసి దాన్ని సినిమా సెట్ చేసినారు. తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గానీ, ఎంపీటీసీలు గానీ, జడ్పీటీసీలు గానీ, సర్పంచులు గానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ హయాంలో ఎమ్మెల్సీ భరత్ ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు తీసుకుని మాకు పదవులు ఇచ్చారు తప్ప ఉచితంగా ఏది ఇవ్వలేదని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రామచంద్ర రెడ్డి గారు కానీ మాతోనే మా వెన్నంటే ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కేసులో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. జరిగిందంటారు వాస్తవంగా రాష్ట్రంలో ఈ మద్యం మీద జరుగుతా ఉన్న ఈ స్కామ్ గానీ లేకపోతే ఈ అనవసరమైనటువంటి దుష్ప్రచారం గానీ ఏది కూడా వాస్తవం లేదని నేను నమ్ముతాను. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గం 100 రెట్లు జెట్ స్పీడ్ పరిగెత్తుంది అంటున్నారు. నిజంగానే అభివృద్ధి జరుగుతుంది? అభివృద్ధి అయితే జరుగుతూ ఉంది. పెద్ద ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ ఏదైతే ఉందో అక్కడ పెద్ద స్టేడియం కడతామని చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం 400 కోట్లు శాంక్షన్ అయింది. ఆ 400 కోట్లతో మున్సిపాలిటీని రీడెవలప్ చేస్తామన్నారు. కుప్పం లాస్ట్ 1 year లో అభివృద్ధి చెందింది. కుప్పం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు మీరు ఇచ్చే సలహా? అందరికి తెలిసినటువంటి విషయమే. వీ హ్యాడ్ అ వెరీ సాడ్ లాస్. ఎవరైతే సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేసినారో, ఎవరైతే ఇంకా మా పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి దేవుడు అని ఆరాధిస్తున్నారో, కుప్పంలో మాతో కలిసి పనిచేసినటువంటి నాయకుల్ని బెదిరించి భయపెట్టి భరత్ అనే వ్యక్తి ఉన్నంత వరకు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మంజునాథ్. ప్రస్తుతం మనం కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ గారితో ఉన్నాం. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాలపై ఆయన ఏం మాట్లాడుతారో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తేనా సార్, కుప్పంలో ఏం జరుగుతుంది సార్? ఎందుకంటే వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను సస్పెండ్ చేస్తూ వస్తున్నారు కదా. కుప్పం నియోజకవర్గంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నాయకుల్ని తయారు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అసలు రాజకీయ అనుభవం లేని వాళ్ళను లేదా నాయకులు అని ప్రజలకు తెలియనటువంటి వాళ్ళను కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్లకు ఒక స్థానం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల రామచంద్ర రెడ్డి గారు కుప్పం మీద చాలా కాన్సన్ట్రేట్ చేసి మరి గడిచిన 5 సంవత్సరాలలో ఆల్మోస్ట్ 85% లోకల్ బాడీస్ మేము గెలిచి ఎలక్షన్ కి వెళ్ళిన సంగతి మనందరికి తెలిసిన విషయం. అంత ప్రామినెన్స్ ఇచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నిన్ను ఒక నాయకుడిగా నిలబెట్టిన పార్టీకి మరి ద్రోహం చేయాలి అనుకునేటటువంటి వారిని నా దృష్టిలో అయితే అలాంటి వారు మరి వారి విజ్ఞతకు నేను వదిలేస్తాను. నేనైతే మాత్రం అలాంటి వారిని సహించలేను. అండ్ పార్టీ ప్రక్షాళన అనేది కూడా ఇప్పటికైనా జరగాలి. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో ఇలాంటి వారి వల్ల కూడా పార్టీకి నష్టం జరిగిందేమో అనేటటువంటి ఒక అనుమానం రావడం, పార్టీ ఓడిపోయినటువంటి 2 నెలలు 3 నెలల నుంచే మరి అపోజిట్ పార్టీ వాళ్ళతోని మంతనాలు జరిపి వారి పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి వారి సహాయ సహకారాలు కానీ అలాంటి వారు ఇంకా పార్టీకి అనవసరం అనిపించి మరి వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా దాని తర్వాత కూడా పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేయలేకపోతున్నారో లేదా ఇప్పటికీ కూడా ఇంకా అపోజిషన్ పార్టీతో కాంటాక్ట్స్ లో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అవసరం లేదు అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాం. సో ఆ ప్రక్షాళన అనేది కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. అదొక ప్రాసెస్. సో దానికి సంబంధించిన రిజల్ట్సే మీరు మొన్న చూసిన ఈ సస్పెన్షన్స్ కానీ. సార్, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్సీ భరత్ గారు ఎవరైతే ఉన్నారో పార్టీ ఓడిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ మా కష్ట నష్టాలు ఎవరు భరించడం లేదు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, కుప్పం నియోజకవర్గం అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. ఇది ఒక ఎక్స్సీఎం ఉండేటటువంటి నియోజకవర్గం. ఇక్కడ మొదటి నుండి కూడా
పార్టీ 2014లో మా నాన్నగారు ఎవరైతే చంద్రమౌళి గారు వచ్చారో అప్పుడు నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వారందరూ కూడా ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ మాతోనే ఉన్నారు. సో 2024 ఎలక్షన్ ఏదైతే జరిగిందో అది నా లైఫ్ లోనే నాకు తెలిసి నేను ఫైట్ చేసిన అతి పెద్ద ఎలక్షన్. అండ్ ఆ స్కేల్ ఆఫ్ ఎలక్షన్ కూడా నాకు ఫేస్ చేయడం ఫస్ట్ టైం. ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరికి తెలిసినటువంటి విషయమే, వీ హ్యాడ్ అ వెరీ సాడ్ లాస్. అండ్ ఆ లాస్ నుండి రికవర్ కావడానికి జనరల్ గానే అందరికీ టైం పట్టింది, అట్లనే నాకు కూడా ఒక 2-3 months టైం పట్టింది. ఆ టైంలో కూడా కంటిన్యూస్ గా సెంట్రల్ ఆఫీస్ తో టచ్ లో ఉండడం. చాలా మంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీకి కూడా వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఓడిపోయిన 2వ రోజు నుంచి కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాను. తర్వాత నాకు ఉండేటటువంటి కొన్ని కమిట్మెంట్స్ కానీ, నేను చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు కానీ, వాటి రీత్యా నా ఒక 1-2 months ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ తర్వాత అవసరం ఉన్న ప్రతి ప్రోగ్రామ్ కి కూడా కాన్స్టిట్యున్సీకి రావడం జరుగుతుంది. బట్ ఇంకా లాస్ట్ 2-3 months నుంచి అయితే మోరార్లెస్ ఇక్కడనే కుప్పం కాన్స్టిట్యున్సీలోనే ఎక్కువ ఉంటా ఉన్నాను. సో ఈ గ్యాప్ ఏదైతే జనరల్లీ ఎవరికైనా కూడా రికవర్ కావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నాకు అర్థమైనంత వరకు ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైతే కుప్పంలో వైఎస్ఆర్సీపీని లేకుండా చేద్దాము అనేటటువంటి వాళ్ళ గ్రాండ్ స్కీమ్ ఆఫ్ ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో భాగంగానే చాలా మంది మాతో కలిసి పనిచేసినటువంటి నాయకుల్ని బెదిరించి భయపెట్టి వాళ్ళ పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు. చాలా మంది ఇమీడియట్ గా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమందిని ఈ కోవర్ట్ లాగా వాళ్ళే రెచ్చగొట్టి మరి వాళ్ళే ఇవన్నీ క్రియేట్ చేపించి ఆయన ఇక్కడ ఉండడం లేదు, ఆయన వెళ్ళిపోయినాడు, ఆయన ఇది చేసినాడు అది చేసినాడు అనేటటువంటి ఒక భయాందోళన క్రియేట్ చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఇలాంటి నిందలన్నీ వేస్తా ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు మా 5 మండలాలు మున్సిపాలిటీతో కలిపి ఎవరైతే సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేసినారో, ఎవరైతే ఇంకా మా పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి దేవుడు అని ఆరాధిస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళి నా గురించి అడిగితే ప్రాబబ్లీ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ కానీ ఈ రకమైనటువంటి మాటలు కానీ వాళ్ళు చెప్పరు. ఎవరైతే ఇట్లా మాట్లాడుతున్నారో వీళ్ళందరూ కూడా నాకు తెలిసినంత వరకు అయితే మరి ఒకటి వాళ్ళకి పర్సనల్ గా నాతో ఏదైనా ఒక ప్రాబ్లం ఉండి ఉండాలా, అది రిజాల్వ్ గాని ఇష్యూ అయి ఉండాలా ఎలక్షన్ లో, లేదా టీడీపీ వాళ్ళన్నా దీన్ని ఎస్కలేట్ చేస్తా ఉండాలా. ఎందుకంటే 2024 ఎలక్షన్లలో రాష్ట్రం మొత్తం మీద కూడా కుప్పం నియోజకవర్గంలో గత ఎలక్షన్ల కంటే మా రిజల్ట్ ఏదైతే ఉందో అది కొంచెం మెరుగ్గా వచ్చింది. అండ్ రాష్ట్రం అంతా స్వీప్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకున్నంత మెజారిటీ కానీ లక్ష్యం అనేటటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళు ఏదైతే పోయినారో అది మేము కానికుండా ఒక అడ్డు అయితే వేయగలిగినామని మేము అనుకుంటున్నాం. సో అది కూడా ఉండకుండా చేయాలి అనేది నాకు తెలిసి తెలుగుదేశం వారి ప్రయత్నం ఉండొచ్చు. బట్ భరత్ అనే వ్యక్తి ఉన్నంత వరకు కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. అండ్ 100% జగన్మోహన్ రెడ్డి గారు నాకు పెట్టిన భిక్ష ఏ రోజు కూడా రామచారెడ్డి అనే వ్యక్తి లేకపోతే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు భరత్ లేడు. సో వారికి మోసం చేసేది కానీ పార్టీకి అన్యాయం చేసే పనులు నేను ఏ రోజు చేయలేదు. సార్ మీరు ఇన్ని చెప్తున్నారు, ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది కుప్పం నియోజకవర్గం. ఉన్న నాయకులు కార్యకర్తలను మీరు సస్పెండ్ చేసుకుంటా పోతే నెక్స్ట్ పార్టీకి ఎవరు ఉంటారండి? అంటే పార్టీ నుండి సస్పెండ్ చేసినటువంటి కొంతమంది నాయకులు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయినారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, మిమ్మల్ని పార్టీ సస్పెండ్ చేసినా కూడా మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, కానీ భరత్ గారు చేసిన కార్యక్రమాల వల్ల ఏమీ లేవు, భరత్ గారి వల్లే మేము పార్టీకి దూరం అవుతున్నామని చెప్తున్నారు. అదే నేను చెప్తుంది, ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని పార్టీని ఇంతకంటే కింద పడేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్న ఎవరున్నా కూడా వాళ్ళని ఇంకా పార్టీలో కొనసాగించడం వల్ల మాకు రాబోయే కాలంలో కూడా దానివల్ల నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతుంది. ఇప్పుడు ఒక కుటుంబం ఉన్న తర్వాత ఆ కుటుంబంలో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. కుటుంబం బాగున్నప్పుడు, కుటుంబం అంతా సుభిక్షంగా ఉన్నప్పుడు నేను వద్దన్నా కూడా నువ్వు నాతో పూసుకొని తిరుగుతావు. మరి అదే రకమైనటువంటి కాన్ఫిడెన్స్ కానీ అదే రకమైనటువంటి భరోసా కానీ సహారా కానీ నీ కింద పడిపోయినప్పుడు కూడా నువ్వు ఇవ్వగలగాలి, నేను నీకు ఇవ్వగలగాలి. నువ్వు కింద పడేసిన వెంటనే ఎవడో వేరేవాడు చెప్పిన మాట విని నువ్వు అదే రకమైన అటాక్ నా మీద మొదలు పెడితే
మరి అసలే మనం బాధలో పెయిన్లో ఉంటాం. మరి ఆ పెయిన్లో ఉన్నప్పుడు కూడా నిన్ను ఎంతవరకు నువ్వు జెన్యున్ గా చేస్తున్నావు అనేటటువంటి అనుమానాలు కూడా మనకు వస్తాయి. అలాగే ఎవరినైతే పార్టీ నుండి మేము ఇప్పటివరకు సస్పెండ్ చేసినాం వాళ్ళందరూ కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఫలానా వాడు ఫలానా దగ్గర మనకు కానీ పార్టీకి కానీ రామచారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ అన్యాయం చేసినారు అనేటటువంటి విషయం లేకుండా నేను ఎవరిని సస్పెండ్ చేయను. అండ్ ఇది కదా, మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు, పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు ఏం చేయలేదు, పార్టీని గెలిపించకుండా తెలుగుదేశం ముందు కమిట్ అయిపోయిన తర్వాత కమిట్మెంట్ కాదు కానీ ఇప్పుడు రామకుప్పం బై ఎలక్షన్స్ ఉన్నాయి. అవును. రామకుప్పం బై ఎలక్షన్స్ లో పూర్తి మెజారిటీ ఉన్నా మీరు ఎందుకు గెలుచుకోలేకపోయారు? రామకుప్పం బై ఎలక్షన్ సంబంధించి మేము కనీసం అక్కడ ఓటేయడానికి కూడా మమ్మల్ని అనుమతించని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దగ్గర 2000 మంది వచ్చి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఎవరైతే మేము పోలీస్ ప్రొటెక్షన్ అడిగి, అంతవరకు పోలీస్ ప్రొటెక్షన్ లేకపోతే మేము అక్కడ పోయే పరిస్థితి కూడా లేదు. ఎస్పీ గారే డైరెక్ట్ ఫోన్ చేసి మీరు వెళ్ళొద్దండి ఎమ్మెల్సీ గారు, మీకు అక్కడ అనుమతి లేదు, మీరు యు ఆర్ నాట్ ఏ ఓటర్ అన్నారు. మరి నాకు అనుమతి లేని సిచ్యువేషన్ లో కంచెల శ్రీకాంత్ గారు కూడా ఎమ్మెల్సీ, ఆయన కూడా ఓట్లేదు, మరి ఆయన అక్కడే ఉన్నారు రామకుప్పం. అయినా కూడా మేము పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఆ ఎస్పీ గారి పోలీస్ వ్యాన్ వెహికల్ ఏదైతే పెట్టినారో ఆ వెహికల్ తీసుకొని పోతే కూడా రాజపేట దగ్గర ఆపేసినారు. రాజపేట నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందు రామకుప్పం ఎంట్రన్స్ లో ఆపేసినారు. కలెక్ట్ గా మొత్తం తతంగం అంతా అయిపోయింది, ఎంపీపీని డిక్లేర్ చేసుకున్నామన్న తర్వాత రోడ్డు ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది, వీళ్ళు వెన్యూ చేరుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ కి, ఇది కరెక్ట్ కాదు, మళ్ళీ మాకు రీఎలక్షన్ పెట్టండి అని చెప్పడం జరిగింది. సో లీగల్ గా ఏదైతే బ్యాటిల్ ఉందో ఆ లీగల్ బ్యాటిల్ మేము ఈ రోజు కూడా ఫైట్ చేస్తున్నాం. ఆ ఎలక్షన్ మేము యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా కోర్టులో కేసు వేసినాం, అది నడుస్తాం అన్నప్పుడు రామకుప్పం బై ఎలక్షన్ లో టీడీపీ వాళ్ళతో కుమ్మక్ అయ్యే పరిస్థితి నేను ఉంటే అసలు ఆ 2000 మంది రోడ్డు మీదకి వచ్చి ఇంత గోల చేసి బస్సు ఆపి అక్కడ మామూలు రానికుండా చేసి మా ఎంపీటీసీలు హ్యూమిలేట్ చేసి అక్కడ ఉండేటటువంటి మహిళలను అంతగా నీచంగా మాట్లాడి మా అప్పటి వరకు ఉన్న సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో అతన్ని నువ్వు దిగు, నిన్ను చంపేస్తా అని బెదిరించి ఇట్లాంటి మాటలన్నీ రావు. నేను గుమ్మక్క అయిపోయింటే డైరెక్ట్ వాడు ఓటు వేసుకొని ఉంటాడు, అక్కడ ఎలక్షన్ జరిగి ఉంటుంది, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కథ క్లోజ్ అయ్యి ఉంది. మేము ఫైట్ చేయాలని డిసైడ్ అయినాము కాబట్టి ఆ రోజు వరకు కూడా వాళ్ళు అలర్ట్ గా ఉన్నారు. 2-3 వేల మంది మనుషుల్ని దింపించుకున్నారు, అంతమందిని తీసుకొచ్చి బస్సు నాపి మమ్మల్ని అక్కడ రానికుండా ఓట్లు వేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చినారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మేము కమిట్ అయినామా కమిట్ కాలేదని. అండ్ ఇంకోటి చెప్తా ఉన్నా, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి అగేన్స్ట్ గా వెళ్ళి నిలబడడం అనేది చిన్న విషయం కాదు. ఈ రోజు నేను ధైర్యంగా చేస్తా ఉన్నా. సో ఇట్లా ఏదైతే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో ఇవన్నీ దీని వెనకలంతా కూడా నాకు తెలిసి ఎవరో ఒకరి హస్తం ఉంటుంది. ఆ హస్తమే ఇట్లా మాట్లాడిస్తా ఉందనేది నా 100% నా నమ్మకం. మా నాన్నగారు ఏదైతే ఈ ప్రస్థానం మొదలు పెట్టినారో దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా జయించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నా జీవితంలో కూడా ప్రైమ్ ఇయర్స్, నేను 32 ఏళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నేను వెస్ట్ ఆఫ్రికాలో మంచి ఉద్యోగం చేస్తామని అన్ని తర్వాత ఇక్కడికి వచ్చిన కేవలం మా నాన్నగారు చెప్పిన ఒకే ఒక మాట కోసం నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడనే కాపురం పెట్టి నేను ఇంకోటి కూడా చెప్పగలను, నా వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిన అంటే ఇన్ని రోజులు ఆయన గుర్తులేదు, మరి ఇల్లు కట్టాలని మేము ఎంత ప్రెజర్ పెట్టుంటే ఆ రకమైనటువంటి స్టెప్ తీసుకుంటారు అనుకోండి అని చెప్తున్నాను. అంటే మీరు మేలే చేస్తారు కదా ఆయనకి, ఇంకా మంచిగా చేసినాం అనుకోండి. నేను అనేది ఏంటంటే నేను పెట్టినటువంటి ప్రెజర్ వల్ల ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది, కుప్పం నియోజకవర్గం నా చేతి నుంచి చేజారిపోతా ఉంది అనే అపనమ్మకం ఆయనకు రాకపోయి ఉంటే ఈ రోజు ఇవన్నీ జరిగేవి కాదు. ఈ రోజు హంద్రీనివా వాటర్ వస్తా ఉందంటే నేను ఫోర్స్ చేసి నేను ఫైట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ వర్క్ కంప్లీట్ చేసి నీళ్ళు ఇడిచిపెట్టినా కాబట్టి ఈ రోజు నీళ్ళు పరం సముద్రం వరకు వస్తా ఉంది. నా ఒకటన్నా మీరు చదువుకున్న వాళ్ళు, నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అదొక కాలువ, అవునా? కాలువ మొదటి నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ అయితేనే కాలువ పై నుంచి కింది వరకు నీళ్లు పారుతాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 2017లో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్టు ఆయన కంప్లీట్ చేయకపోగా 5 సార్లు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి 2019లో అది కంప్లీట్ కాలేనటువంటి పరిస్థితుల్లో వీకోట దగ్గరకు వచ్చి ఆయనే జలహారతి చేసి ఆ నీళ్లు కుప్పానికి వచ్చేసినాయని చెప్పినటువంటి తరుణంలో అది కాదు, అప్పటికి ఇంకా 83% పనులే అయినాయి, ఇంకా 17% పనులు కంప్లీట్ చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత
ఫస్ట్ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, దాంట్లో ఎవడేమి పని చేయలేకపోయినాడు. కరోనా అయిపోయిన వెంటనే మేము ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా పరిస్థితి ఇట్లుంది, అక్కడ మీరు వచ్చి హామీ ఇవ్వండి, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరంటే 2022లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 100% నేను కంప్లీట్ చేపిస్తాను ప్రాజెక్ట్ అని చెప్పి అప్పుడున్న కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు పదే మీరు కంప్లీట్ చేయండి అన్నా కూడా ఆయన రెస్పాండ్ కాకపోతే కాంట్రాక్ట్ మార్చి ఆ ఉన్న ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి ఆ కాలువ పై నుంచి కింది వరకు కంప్లీట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఆ కాలువ కంప్లీట్ అయింది కాబట్టి నువ్వు నీళ్లు వదిలితే ఈరోజు పరమ సముద్రం వరకు వస్తాం. మేము అప్పుడు సమ్మర్ అయినా కూడా ఎలక్షన్ ముందు మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి వాటర్ ని శ్రీశైలం నుంచి రామకుప్పం వరకు తీసుకొచ్చి రామకుప్పంలో వాటర్ రిలీజ్ చేసి 4 చెరువులు 5 చెరువులు నింపడం కూడా జరిగింది. నేను కాలువ కంప్లీట్ చేయగలిగినా కాబట్టి ఈ రోజు మీరు వాటర్ వదులుతున్నారు కదా దాంట్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారి గ్రేట్నెస్ చంద్రబాబు నాయుడు గారి 5 కంప్లీట్ టైం ఉండి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి ఉంది. 87% కంప్లీట్ చేస్తారు, కేవలం 13% మాత్రమే పెండింగ్ ఉంది. ఆ 13% మీరు కంప్లీట్ చేయలేకపోయారు కదా. కంప్లీట్ చేసినా కాబట్టే కదా ఇప్పుడు ఈ రోజు వస్తుంది. కంప్లీట్ చేసి నేను వాటర్ వదిలినా కాబట్టే కదా ఇప్పుడు వాళ్ళు వాటర్ వదులుకోగలుగుతున్నారు. మళ్ళీ ఇప్పుడు టోటల్ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన ప్యాచ్ వర్క్ మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వదిలారు కదా. ఎక్కడ ప్యాచ్ వర్క్ చేసినారు, లైనింగ్ వర్క్ చేసినారు వాళ్ళంతే. మేము ఎప్పుడైతే మా గవర్నమెంట్ ఉన్నంత వరకు ఏదైతే కాంట్రాక్ట్ ఉండిందో ఆ కాంట్రాక్ట్ లో ఏవేవైతే టెండర్ పాయింట్స్ ఉన్నాయో ఆ టెండర్ పాయింట్స్ అన్ని 100% కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు రామకుప్పంలో వాటర్ వదిలినారు. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు కూటమి ప్రభుత్వం లైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు మళ్ళీ పరమ సముద్రం వరకు నీళ్ళు తీసుకొస్తున్నారు. అంటే మీరు చేసిన ఎలక్షన్ స్టంట్ మాత్రం కాదు అది. ఎట్లంటా ఉన్న ఎలక్షన్ స్టంట్ అని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎలక్షన్ స్టంట్ అని మీరు ఎట్లంటారు నాకు అర్థం కాదు. నీళ్లు కూడా 2 రోజులు వచ్చే తర్వాత ఆగిపోయాయి కదా. అవి నీళ్లు కంటిన్యూస్ గా పారినాయి. ఆల్మోస్ట్ 20-25 డేస్ నీళ్లు పారి రామకుప్పంలో 3-4 చెరువులు నింపిన తర్వాత సమ్మర్ వచ్చింది. ఇప్పుడు ఈ రోజు కూడా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇది సీజనల్ వాటర్ అంటున్నారు. 100% 5 ఏళ్ళు వర్షాలు ఇంత అధికంగా పడకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్ గా 5 సంవత్సరాలు కుప్పానికి నీళ్ళు తీసుకొస్తారని ఆయన చెప్పండి. నీళ్ళు ఇస్తామని అంటున్నారు కదా, చూద్దాం 5 ఏళ్ళు చూద్దాం కదా. ఇప్పుడు 3 రోజుల క్రితం కూడా చెప్పారు ఆయన. ఇప్పుడు అంటే వర్షాలు అధికంగా పడ్డాయి కాబట్టి ఎక్సెస్ వాటర్ ఉంది కాబట్టి ఎక్సెస్ వాటర్ డైవర్ట్ చేస్తున్నారు, ఇక్కడ వరకు తీసుకొస్తున్నారు, మంచిదే. మరి వర్షాలు సరిగా పడని పరిస్థితుల్లో ఏం చేస్తారు? ఆ ఇష్యూ కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మనకు ఎక్సెస్ వాటర్ రాని పక్షంలో కూడా కుప్పానికి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది, ప్రతి సీజన్ లో కూడా వాటర్ రావాల్సిన పరిస్థితి ఉందంటే ఆయన గండికోట రిజర్వాయర్ నుండి కూడా పైప్ లైన్ వేసి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా వాటర్ కుప్పానికి ఇచ్చేటటువంటి ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. ఆ ప్రణాళిక కూడా మేము ఎస్టిమేట్ వేసి అది కూడా ఆ వర్క్ కూడా స్టార్ట్ చేపిస్తామనే తరుణంలో మరి గవర్నమెంట్ మారి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఊరికే చెప్పరా. అండ్ 99% నేను చెప్తా ఉన్నాను కదా, ఆయన మాట నిలబెట్టుకునే మనిషి. 100% ఆయన ఏదైనా చెప్పినాడంటే చేసేస్తాడు. ఈ అనవసరంగా ఎలక్షన్ల కోసమో లేకపోతే ఓట్ల కోసమో రాజకీయం చేసే వ్యక్తి అయితే కాదు. ఇప్పుడు ఓట్ల కోసం రాజకీయం చేయరంటున్నారు. ఎలక్షన్స్ ముందర నీళ్లు వదిలేసి అదే ఎక్కడైతే చెక్ డ్యామ్ పెట్టారు, గేట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారో ఆయన వెళ్ళిన అదే రోజు సాయంత్రానికి తీసుకెళ్లిపోయారు. అవన్నీ ఎలక్షన్ స్టంట్స్ కదా. మేము పెట్టింది ఇప్పుడు మీరు చూసే ఉంటారు, అది కాలువ. ఆ కాలువ దగ్గర కుప్పం ఎంటర్ అవుతున్నాయి వాటర్. కుప్పం వాటర్ ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కుప్పం నియోజకవర్గంలో నీళ్లు వెళ్తాయి అనేటటువంటిది అక్కడ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పాయింట్. అందుకనే అక్కడ ఒక గేట్ పెట్టి దానికి ఒక మోటార్ పెట్టి ఆ మోటార్ ఆన్ చేయగానే ఆ గేట్ ఓపెన్ అయింది, వాటర్ కుప్పం నియోజకవర్గంలోకి ఎంటర్ అయింది. అది ప్రోగ్రామ్. ఆ గేట్ అక్కడ పెట్టడం వల్ల వచ్చే లాభం ఏముంది? అందుకనే ఆ గేట్ తీసేసి దాన్ని సినిమా స్టంట్ అని చెప్పి. ఇప్పుడు ఒక కెనాల్ వాటర్ నింపాలంటే ఎన్ని టీఎంసీలు వాటర్ కావాల్సి వస్తుందని మీకు తెలుసు, నాకు తెలుసు. ట్యాంకర్లు పెడితే నిండుతుందా? మీరు ఆలోచించండి. నేను చెప్పి ట్యాంకర్లు ట్యాంకర్లు పెట్టి పోస్తే కెనాల్ నిండిపోయింది. అది కెనాల్ కదా, ఎన్నో కిలోమీటర్ 123 కిలోమీటర్ ట్రావెల్ చేసి రావాల్సిన వాటర్ ఎన్ని ట్యాంకర్లు పెట్టాలా, ఎక్కడ పెట్టి ఉండాలా, ఎక్కడ పెట్టుంటే అది వచ్చింది. సో వీళ్ళు మాట్లాడేటటువంటి మాటల్లో ఏ రకమైనటువంటి వాస్తవం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కుప్పం నియోజకవర్గంలో నీళ్ళు ఎంటర్ అవుతా ఉన్నాయని మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఇనాగరేషన్ ప్రోగ్రామ్ చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాము. అలానే ఇలా ఇనాగరేషన్ ప్రోగ్రామ్ మేము ఆ రోజు కంప్లీట్ చేసినాము. వాటర్ తీసుకొని పోయి రామకుప్పంలో పెద్ద చెరువులో కానీ వాటిలో మేము నింపడం జరిగింది. దాని తర్వాత ఆ గేట్ ఇంకా అవసరం లేదు కాబట్టి గేట్ తీసేసి దాన్ని సినిమా సెట్ చేసినారు.
అక్కడ తీసుకొని పోయి వాటర్ ట్యాంకర్లు పెట్టినారు, వాటర్ ట్యాంకర్ నుంచి నీళ్లు పోసి వచ్చి ఎన్ని వాటర్ ట్యాంకర్లు పెడితే అంత పెద్ద కెనాల్లో నీళ్లు రాగలుగుతాయి అనేది కూడా ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటే మరి అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తున్నారో 40 ఏళ్ల కళ కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు తెస్తున్నాం, అది నాతోనే సాధ్యమని చెప్తున్నారు. వాస్తవమే అంటారు అన్న? వాస్తవం అనేది ప్రజలకు తెలుసు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు ఎవరు అనేది కూడా ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రోజు వచ్చి 40 ఏళ్ల కళ నెరవేరింది, నేనే సాధించినాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మరి ఆయన చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ అసత్యాల్లో ఇది ఒకటి. అసత్యం కళ్ళ ముందు కనబడుతున్నది కదా. ఈ రోజు పరమపదం కంప్లీట్ చేసినటువంటి మనిషిని వదిలేసి ఎవరైతే కంప్లీట్ చేసి ఎవరైతే వాటర్ తీసుకొని వచ్చి కుప్పం నియోజకవర్గానికి ఇచ్చారో అలాంటి వ్యక్తిని వదిలేసి నేనే తీసుకొచ్చినాను చెప్పుకోవడం మరి ఆయనకే సాధ్యం. ఎవరు తీసుకొచ్చారంట? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన. అంటే నువ్వు ఇంకా ఆ లెక్కను మాట్లాడితే HNSS బ్రాంచ్ కెనాల్ స్టార్ట్ చేసిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కాలువ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి తీసుకొని వచ్చి పుంగనూరు వరకు కడితేనే ఈ రోజు అక్కడి నుంచి ఇక్కడికి HNSS తీసుకున్నాం. మరి రాజశేఖర రెడ్డి గారు చేసినారని చెప్పాలి, ఆ లెక్కని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు గారు నేనే చేసినానని చెప్పుకుంటే ఆయనకు మీడియా ఛానల్ ఉన్నాయి, ఆయన చెప్పింది రాసేటటువంటి వారు ఉన్నారు, ఆయన చెప్పుకుంటారు, మనం ఏం చేస్తాం దానికి. బట్ ప్రజలకు, కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు 100% ఈ రోజు HNSS కెనాల్ ఎవరి వల్ల కంప్లీట్ అయిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం అందరికీ తెలిసింది. సార్ ఇంకోటి, ఇప్పుడు ముఖ్యంగా ఇంకోటి ఆరోపణలు ఏమంటే మీ పైన వస్తున్నవి, తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ గత వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా మాకు ఉచితంగా ఇవ్వలేదు. ఎమ్మెల్సీ భరత్ ఎవరైతే ఉన్నారో అతను డబ్బులు తీసుకొని మాకు పదవులు ఇచ్చారు తప్ప ఉచితంగా ఏమి ఇవ్వలేదు అంటున్నారు. ఇది వాస్తవం అంటారు? ఒక్క రూపాయన నేను తీసుకున్నట్టు ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగితే అసలు నేను రాజకీయాల నుంచి తప్ప. ఎందుకంటే ఇవన్నీ ఒక రకమైనటువంటి క్రియేషన్స్. ఈ రోజు మనం అధికారంలో లేము కాబట్టి ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా పడుంటారు అనేటటువంటి భావనలో నా మీద అనవసరమైనటువంటి అపనిందలు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో నా మీద ఒక్క సింగిల్ కరప్షన్ అలిగేషన్ కూడా లేదు. ఈ రోజు కూడా నేను ధైర్యంగా చెప్తాను, సర్పంచుల్ని దగ్గర డబ్బులు తీసుకొని క్యాండిడేట్లు ఇవ్వాల్సినటువంటి కర్మ నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏ రోజు లేదు. ఈ రోజు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ జరిగినా కూడా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా సర్పంచ్ క్యాండిడేట్ పెట్టేటటువంటి ధైర్యం కానీ, సర్పంచ్ క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంత స్ట్రాంగ్ గా ఉండేటటువంటి పార్టీ. అండ్ మేము ఎవరెవరికైతే సర్పంచ్ క్యాండిడేట్లు మేము ఇచ్చాము అంతకు ముందు, వీళ్ళందరూ కూడా పార్టీకి ఎప్పటి నుంచో పనిచేసినటువంటి వారు, పార్టీలో స్ట్రాంగ్ గా నిలబడినటువంటి వారు. మీరు ఇప్పుడు కూడా చూస్తే ఎంపీటీసీలు ఏమన్నా ఒకరిద్దరు వెళ్ళిపోయినారేమో కానీ సర్పంచ్లు ఎవరు కూడా ఇంతవరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పోలేదు. సో అంత స్ట్రాంగ్ బేస్ ఉండేటటువంటి క్యాడర్ ఉన్నారు. మరి వారి దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఏ రోజు రాలేదు, ఏ రోజు రాదు కూడా. అసలు మీకు నాయకులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎందుకు గ్యాప్ వచ్చిందంటారు? గ్యాప్ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు నాకు తెలిసినంత వరకు గ్యాప్ లేదు. ఈ రోజు వరకు కూడా ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా అందరూ మేమంతా కలిసికట్టుగానే పనిచేస్తున్నాం, కలిసికట్టుగానే ఉన్నాం. 1 or 2 ఎలిమెంట్స్ ఎవరైతే ఫ్రీక్ ఎలిమెంట్స్ ఉంటాయో వారి స్వలాభం కోసం ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోవాలి. కాబట్టి అతను ఇక్కడ ఉన్నాడు, అతను బయట నుంచి వచ్చినాడు. లాస్ట్ 5 ఏళ్ళు నేను ఇక్కడ ఉన్నప్పుడు మరి ఆ విషయం వాళ్ళకి తెలియదా? లాస్ట్ 5 ఏళ్ళు నేను హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయం చేసింది. అధికారంలో ఉన్నప్పుడు లేని నోరు ఇప్పుడు అధికారం పోయిన వెంటనే విచ్చలవిడిగా లేస్తా ఉంది అంటే దాని అర్థం ఏంది? ఏదైనా నీకన్నా నీలో ఉన్న భయం నీతో మాట్లాడిస్తా ఉండాలా, లేదా నీ పక్కన ఉన్నోడు వాడి స్వలాభం కోసమే నీతో మాట్లాడిస్తా ఉన్నాడు. ఈ రెండే జరుగుతా ఉన్నాయి. అండ్ ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, 100% ఎవరెవరైతే వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ పార్టీ వాళ్ళు ఉన్నారో వారి నోటి నుంచి మీరు ఇట్లాంటి మాటలు కానీ, పార్టీ గురించి ఒక చెడు విషయం కానీ వినరు. ఎవరైతే ప్రతి పార్టీలో ఉంటారో కొంతమంది వాళ్ళు ఇట్లాంటి అనవసరమైన మాటలన్నీ మాట్లాడి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడితే సెన్సేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు చెప్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్స్పిరేషన్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగిందంటారా? లిక్కర్ స్కామ్ జరిగి లిక్కర్ కేసులో లిక్కర్ కేసు టీడీపీ వాళ్ళు అంటున్నారు, లిక్కర్ స్కామ్ అంటున్నారు. వాళ్ళు అంటారన్నా అంటిల్ ప్రూవెన్ ఇట్ యు ఆర్ నాట్ గిల్టీ. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. జరిగిందంటారు వాస్తవంగా రాష్ట్రంలో? అంటే బేసిక్ పాయింట్ నేను చెప్తా.
అంటే గవర్నమెంట్ షాపులు పెట్టినారు. యాజ్ ఎ కన్జ్యూమర్ నువ్వు పోయి గవర్నమెంట్ దగ్గర షాప్ లో తీసుకొని లిక్కర్ తీసుకొని ఆ లిక్కర్ కి డబ్బులు ఇచ్చినారు. ఈ ట్రాన్సాక్షన్ లో ఎవరికి డబ్బులు ఇస్తారు? నీ సొంత షాప్ ఉంటే నాకు నువ్వు షాప్ ఇచ్చి ఉంటే ఆ షాప్ ఇప్పడానికి నేను డబ్బులు ఇచ్చినాను వాళ్ళకి ఫలానా వాళ్ళకంటే దట్ మేక్స్ సెన్స్. లేదా నా సొంత షాప్ ఉంది, ఇల్లీగల్ గా నాకు లాభం చేకూరడానికి నాకు అమ్మాల్సిన బాటిల్ నేను 100 బాటిల్ 200 బాటిల్ అమ్మాలంటే నేను ఇల్లీగల్ గా వేరే బాటిల్స్ ప్రొక్యూర్ చేసుకొచ్చి ఇంకో 1000 బాటిల్ అమ్మగలిగినాను. దానికి నువ్వు నాకు ఫెసిలిటేట్ చేస్తున్నావు కాబట్టి నేను నీకు డబ్బులు ఇచ్చినాను అంటే దట్ మేక్స్ సెన్స్. అసలు ప్రైవేట్ షాప్స్ అనేటటువంటి పాలసీని కంప్లీట్ గా ఎత్తేసింది జగన్ గారి ప్రభుత్వం. బెల్ట్ షాప్లు అనేటటువంటి కాన్సెప్టే లేకుండా 5 ఏళ్లు నడిపినటువంటి ప్రభుత్వం జగన్ గారు. మరి ఎక్కడ క్విట్ ప్రోకో గానీ లేకపోతే ముడుపులు ఇవ్వాల్సినటువంటి అవసరం పరిస్థితి పక్కన పెట్టేది, అవసరం ఎక్కడొచ్చిందని చెప్పి ఈ రోజు అన్యాయంగా మిథున్ రెడ్డి గారి మీద ఇట్లాంటి ఒక కేసు ఒకటి ఫైల్ చేసి వాళ్ళని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఈ రోజు ఈ రకంగా ఇంత ఘోరంగా హరాస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకే ఒక అవసరం ఏంటంటే ఇక్కడ రామచంద్రారెడ్డి గారు కానీ చిత్తూరు జిల్లాలో మిథున్ రెడ్డి గారిని కానీ తగ్గిచ్చేస్తే కంప్లీట్ ఆధిపత్యం తెలుగుదేశం పార్టీకి వస్తుంది అనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈ రోజు రామచంద్రారెడ్డి గారి మీద కానీ మరి వారి అబ్బాయి మిథున్ రెడ్డి గారి మీద కానీ ఇంత అరాచకంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఏ లిక్కర్ స్కామ్ జరగలేదు. ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది. మరి ఇంతమందిని అరెస్ట్ చేసినారు. ఒక్క కాంక్రీట్ ఎవిడెన్స్ కూడా ఇంతవరకు సిట్ కానీ సిఐడి కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతా ఉంది. మొన్న 11 కోట్ల రూపాయలు ఎక్కడో దొరికినాయని చెప్పినారు. మరి దొరికిన 11 కోట్ల రూపాయలకి ఏవైతే నోట్లు మీద ఉన్న నంబర్స్ రికార్డ్ చేయమంటే ఆల్రెడీ మేము డిపాజిట్ చేసినాం, రికార్డ్ చేయలేమని చెప్పి అదే సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న ఏదైతే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసినారో వీళ్ళందరి మీద ఆ ఛార్జ్ షీట్ ని మళ్ళీ రిట్రాక్ట్ చేసుకున్నారు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? 1.5 year ఒకటే ఒక కేసు మీద నువ్వు ప్రోబ్ చేసి ఇంతమంది హై ప్రొఫైల్ విఐపీస్ ని అరెస్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు నో వాట్ యు ఆర్ పుటింగ్ ఆన్ పేపర్. నీకు తెలియనప్పుడు జడ్జి గారి దగ్గర పోయేది, రిట్రాక్ట్ చేసేది, మళ్ళా ఇది దొరికిందని చెప్పి దాన్ని రిట్రాక్ట్ చేసేది, ఇవన్నీ జరుగుతూ ఉంటే కేవలం ఇది ఒక హోక్స్ అనే భావన ప్రజల్లో కూడా కలుగుతా ఉంది. ఖచ్చితంగా మచ్చలేని మహారాజు లాగా మిథున్ రెడ్డి గారు బయటకు వస్తారు. సార్, ఇప్పుడు లిక్కర్ మినిస్టర్ నారాయణ స్వామి గారు అప్రూవల్ అయిపోయారు. ఆయన ద్వారానే మిథున్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తుంది అంటున్నారు. నారాయణ స్వామి గారు కూడా క్లియర్ కట్ గా అయ్యా బాబు నేను చెప్పింది రాయండి, నేను చెప్పినానని మీరు అనుకుంది రాయొద్దని ఆయన బాహాటంగా ప్రెస్ లోనే మాట్లాడారు. దయచేసి నేను ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన ముందే ప్రెస్ మీట్ స్టార్ట్ కాకముందే నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ ప్రెస్ మీట్ లో మీరు నేను చెప్పింది మాత్రమే రాయండి, నేను ఇది చెప్పినా అని చెప్పి అవాస్తవాలు రాయొద్దండి అని చెప్పి ఆయన మొత్తం ప్రెస్ మీట్ మాట్లాడినారు. ప్రెస్ మీట్ లో కూడా క్లియర్ గా నేను ఇంతవరకు ఏం చెప్పినానో అదే పాయింట్స్ ఆయన మెన్షన్ చేస్తూ ఏ రోజు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి స్కామ్ కూడా జరగలేదు. వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ లో ఏదైతే గవర్నమెంట్ కి ఆదాయం ఉన్నిందో ఆ ఆదాయం కంటే ఈ 5 సంవత్సరాలలో ఆదాయం పెంచుతూ 40% మరి లిక్కర్ కన్సంప్షన్ తగ్గిస్తూ ఈ బ్యాలెన్స్ చేసినటువంటి మంచి జగన్మోహన్ రెడ్డి. ఆదాయం ఒకవైపు పెరుగుతూ కన్సంప్షన్ ఒకవైపు తగ్గుతూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నడిపినారు. అంత అద్భుతంగా నడిపిన విషయాన్ని వదిలేసి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యల కింద ఈ లిక్కర్ కేసు ఒకటి బనాయించి మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం చాలా అన్యాయకరం అని నేనైతే. సార్, ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు మద్యం లిక్కర్ మాఫీ చేసి నెక్స్ట్ ఎలక్షన్స్ కి వస్తానన్నారు. కానీ ఎక్కడ చేయలే కదా. లిక్కర్ మాఫీ ఒకే ఒక రోజులో జరిగిపోదు కదా. మద్యపాన నిషేధం అంచెల వారీగా చేస్తాము అని 5 ఏళ్ళు చేయలేకపోయారు. అంచెల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినారు. నేను చెప్పిన 40% డిక్లైన్ ఇన్ కన్జంప్షన్ ఈ అంచెల వారీగా చేసిన దాని వల్ల 40% వరకైనా లిక్కర్ కన్జంప్షన్ అనేది తగ్గిస్తా వచ్చిన. 40% తగ్గింది మీరు అంటున్నారు. కానీ తెలంగాణ మద్యం కానీ ఇటు కర్ణాటక కానీ తమిళనాడు మద్యం కానీ ఆ 40% కంటే ఇంక 80% ఎక్కువ వచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి మన స్టేట్ మద్యం తగ్గిండొచ్చు కానీ ధరలు పెంచిన దాని వల్ల ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి చేసి బ్లాక్ లో అమ్మేయారు కదా. మీరు చెప్పిన కాన్సెప్టే కరెక్ట్ అయితే మరి రెవెన్యూ ఎట్లా పెరిగింది అంటారు. ఇప్పుడు మన కన్జంప్షన్ ఆఫ్ సేల్ తగ్గింది, గవర్నమెంట్ ఎక్స్చేకర్ కి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే షేర్ ఆఫ్ రెవెన్యూ ఏదైతే అది పెరిగింది కదా. ధరలు పెంచారు కదా మీరు. మరి పెంచి దీన్ని తగ్గిస్తేనే కదా ఇప్పుడు 40% తగ్గించినాం కాబట్టి మనము ప్రైస్ ఆఫ్ లిక్కర్ పెంచినాం కాబట్టి ఎక్సైజ్ ఎక్స్చేకర్ బ్యాలెన్స్ చేస్తా వచ్చినాం. సెకండ్ థింగ్, ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కుప్పం, మాకు 2 రాష్ట్రాలు బార్డర్ ఉంది, ఒకటి కర్ణాటక ఒకటి తమిళ. కర్ణాటకలో ఏదైతే అధిక శాతంలో కన్జ్యూమ్ చేసేటటువంటి ఈ చీప్ లిక్కర్ అని ఏదైతే అంటారో
ఆ చీప్ లిక్కర్ కర్ణాటక రేటే ఎక్కువ మేము ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు. మరి ఆ ఎక్కువ ఉన్న రేట్ ని పోయి ఎందుకు కొంటారు చెప్పండి? వేరే పెద్ద పెద్ద బ్రాండ్స్ మీరు ఏదైతే చెప్పినారో ఆ పెద్ద పెద్ద బ్రాండ్స్ కర్ణాటకలో తక్కువ నిన్నాయి, ఏపీలో ఎక్కువ నిన్నాయి. బట్ ఈ చీప్ లిక్కర్ ఏదైతే హెవీ కన్సంప్షన్ ఉండేటటువంటి లిక్కర్ ఉంటుందో అది కర్ణాటకలోనే ఎక్కువ నింది మన రేట్ మన గవర్నమెంట్ కంటే. లాస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మినిమం 175 రూపాయలు ఏదో క్వార్టర్ పెట్టింది. కర్ణాటకలో అదే బ్రాండ్ గానీ అదే క్వార్టర్ గానీ 110 రూపాయలకు 120 రూపాయలకే వస్తున్నారు కదా, అది తెచ్చి అమ్ముతున్నారు. అప్పుడు ఈ మొత్తం అంటే మా కాన్స్టిట్యున్సీ వరకు చెప్తున్నా, కంప్లీట్ గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి స్పెషల్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ పెట్రోలింగ్ అంతా జరుగుతా ఉంది. నాకు తెలిసినంత వరకు మాకు రాజ్పేట అని ఒక 2 ఏరియాస్ దాటితే కూడా బార్డర్ వస్తుంది. ఆ బార్డర్ లో కూడా ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ తో ఎవరైనా ఆ లిక్కర్ తీసుకొని వచ్చి దొరికినా కూడా ఇమ్మీడియట్ గా కేసు పెట్టి వాళ్ళని శిక్షించడం గురించి జరుగుతా ఉంది కుప్పం నియోజకవర్గం వరకు. సో స్టేట్ అంతా కూడా ఈ ఎక్సైజ్ ఫోర్స్ విపరీతంగా పెట్టినారు. ఈ మద్యం మీద జరుగుతా ఉన్న ఈ స్కామ్ గానీ లేకపోతే ఈ అనవసరమైనటువంటి దుష్ప్రచారం గానీ ఏది కూడా వాస్తవం లేదని నేను నమ్ముతాను. సార్ ఫైనల్ గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గం 100 రెట్ల జెట్ స్పీడ్ తో పరిగెత్తుంది అని చెప్తున్నారు. నిజంగానే అభివృద్ధి జరుగుతుంది అంటారు? అంటే మీరు వన్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్స్ కూడా వచ్చినారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది, మళ్ళీ మీరు వస్తున్నారు. ఏం అభివృద్ధి జరిగింది, ఎక్కడ అభివృద్ధి చూపించగలిగినారు అనేది మీరే చూసుండొచ్చు. ఓన్లీ పేపర్ మీద అభివృద్ధి అయితే జరుగుతూ ఉంది. పేపర్ మీద ఫలానాది స్టార్ట్ అయిపోయింది, ఎయిర్పోర్ట్ చేసేస్తాం, మున్సిపాలిటీ కాంప్లెక్స్ కట్టేస్తాం, క్రికెట్ స్టేడియం కట్టేస్తాం, పొగుడుపల్లి దగ్గర ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తీసుకొని వచ్చేస్తాం, ప్రజల దగ్గర మేము పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి రామకుప్పం దగ్గర ల్యాండ్ పూలింగ్ ఆల్రెడీ తీసుకున్న ల్యాండ్ కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ల్యాండ్ తీసుకుంటా ఉన్నారు. శాంతిపురంలో ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారు. ల్యాండ్ అక్వైర్ చేయడం అయితే మాకు కనిపిస్తా ఉంది, రైతులు పడేటటువంటి బాధ మాకు కనిపిస్తా ఉంది. మేము ల్యాండ్ ఇవ్వడానికి విల్లింగ్ గా లేము, దయచేసి మా ల్యాండ్ మీరు తీసుకోవద్దు అనేటటువంటి రైతు ఆర్తనాదం నాకు కనిపిస్తా ఉంది. కానీ డెవలప్మెంట్ అయితే మరి నా కళ్ళకైతే ఏం కనిపించడం లేదు. మీరేమన్నా సపరేట్ గా కుప్పం సంవత్సరం క్రితానికి ఈ రోజుకి మార్పు ఏమైనా చూసింటే మీరే నాకు చెప్పాలి. అంటే వర్క్ స్టార్ట్ అయ్యాయి కదా, బిల్డింగ్ వర్క్లు, ఎయిర్పోర్ట్ వర్క్ స్టార్ట్ అయింది, ఎక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ స్టార్ట్ అయినాయి అన్న. ఎయిర్పోర్ట్ లో 2019లో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి శిలాఫలకం తప్పితే ఈ రోజు వరకు ఇంకా ఏమైనా వర్క్ మొదలైందా? మీరే చూడండి. ఎయిర్పోర్ట్ ఇప్పుడు రిటర్న్ లో పోయేటప్పుడు చూడండి. అది కాకుండా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో, ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో ఏమైనా అడిగితే ఇంకా ల్యాండ్ ప్రొక్యూర్ చేస్తాను, సో అక్కడ మేము పెద్ద ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ తీసుకొని వస్తామని చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ ఏదైతే ఉందో అక్కడ పెద్ద స్టేడియం కడతామని చెప్తా ఉన్నారు. మున్సిపాలిటీ కోసం ఒక పెద్ద పార్కు స్టేడియం కడతాం. దాంట్లో అయితే నాకేమి వర్క్ అయితే కనిపించలేదు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం నాకు తెలిసి 400 కోట్లు ఏదో శాంక్షన్ అయింది. ఆ 400 కోట్లతో మున్సిపాలిటీని రీడెవలప్ చేస్తామన్నారు. అది కూడా నాకైతే ప్రస్తుతానికి అయితే ఎక్కడ కనిపించడం లేదు. మరి ఏ రకంగా కుప్పం లాస్ట్ 1 year లో అభివృద్ధి చెందింది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన క్వశ్చన్. ఇప్పుడు దాదాపుగా నాకు తెలిసి 10 దాకా ఎంఓయూలు చేసుకున్నారు ఎంఎన్సి కంపెనీల ద్వారా. అవన్నీ కూడా డెవలప్మెంటే కదా. ఎంఓయూలు మెటీరియలైజ్ అవ్వాలా, వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు సెటప్ చేయాలా. ఇక్కడ కంపెనీలు సెటప్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి యువతకు కానీ ఇక్కడ ఉండేటటువంటి మనుషులకు కానీ మరి ఉపాధి కలగాల. అదంతా జరిగినప్పుడు నిజంగానే కుప్పం అభివృద్ధి చెందిందని మేము కూడా సాటిస్ఫై అవుతాం, మేము కూడా కుప్పం అభివృద్ధి చెందిందని సంతోషిస్తాం. మరి జరిగేంత వరకు గత 40 సంవత్సరాలుగా ఏదైతే చెప్తా వస్తా ఉన్నారో కుప్పాన్ని సింగపూర్ చేస్తా అనేటటువంటి బేసిక్ డైలాగ్ ఏదైతే ఉందో అవ్వాలి కదా. సింగపూర్ అయిన తర్వాత అవును కుప్పం కూడా సింగపూర్ అయిపోయిందని మేము కూడా ఒప్పుకుంటాం. సార్ ఫైనల్ గా కుప్పం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు మీరు ఇచ్చే సలహా ఇది? కష్టకాలాలు ఎప్పుడు ఉండవు. ఖచ్చితంగా మనం ఫైట్ చేసేటటువంటి కాన్స్టిట్యున్సీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ కాన్స్టిట్యున్సీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే. అయినా కూడా మన కోసం నిలబడేటటువంటి నాయకుడు, మనకి ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా కూడా పలికేటటువంటి నాయకులు మనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి చిత్తూరు జిల్లా వరకు రామచంద్ర రెడ్డి గారు కానీ ఎప్పుడు మాతోనే మా వెన్నంటే ఉన్నారు. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అన్యాయాన్ని ఏ కోసాన కూడా విడిచిపెట్టద్దు. ప్రజల కోసం, ప్రజల తరపున, ప్రజల వాయిస్ లాగా మనం ఫైట్ చేద్దామని మా సోదరులందరికీ కూడా నేను వారితో పాటు ఉంటూ వారితో పాటు ఫైట్ చేస్తానని తెలియజేస్తాను. ఇదండి కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయాల పైన ఎమ్మెల్సీ భరత్ గారు ఇచ్చిన వివరణ.